రాజ్యానికి ఇష్టం లేదు. రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రాజ్యం మీద కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం కానీ పదవులు ఇవ్వడం కానీ ఏమాత్రం ఇష్టం లేదు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ బీసీలను తొక్కుతాడు రేవంత్ రెడ్డి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. మరి దీనికి చట్టాలు కోట్లు అని చెప్తా ఉన్నావు కదా రేవంత్ రెడ్డి. నీ మంత్రివర్గంలో బీసీలకు ఎంతమందికి మంత్రులు ఇచ్చినావు? 50 నుంచి 60% ఉన్నటువంటి బీసీలకు మంత్రివర్గంలో వారి స్థానం ఎంత? 42% అక్కడ వర్తించదా? మీకు రాహుల్ గాంధీకి ఏమైనా కళ్ళు మూసుకపోయినాయా? ఎందుకు ఇవ్వలే బీసీల మంత్రివర్గంలో? ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. కార్పొరేషన్ చైర్మన్లో రేవంత్ రెడ్డి ఒక సంతకం పెట్టుకొని ఎంతమంది కార్పొరేషన్ కావాలంటే అంతమందికి ఇచ్చుకోవచ్చు. ఆయనకు నిజంగానే బీసీల మీద సమాజం మీద ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ మీద ప్రేమ ఉంటే ఎంతమందికి బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండు? తీసి కొడితే 2-3 కూడా లేవు. అదే రెడ్లకి ఎంతమందికి ఇచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి? ఎంతమంది ఉన్నారు రెడ్లు తెలంగాణ రాష్ట్రంలో? ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. 42% గవర్నమెంట్ కాంట్రాక్టులు అయితే రిజర్వేషన్ ఇస్తా, 42% కాంట్రాక్టులు బీసీలకు ఇస్తా అని చెప్పిండు. ఒక జీవో ఇష్యూ చేసి రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టులు ఇవ్వాలనుకుంటే రేవంత్ రెడ్డి బీసీలకు ఇవ్వచ్చు. ఒక కాంట్రాక్ట్ నా బీసీలకు ఇచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, మిగా కృష్ణారెడ్డికి, రెడ్డి, రాజగోపాల్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకారెడ్డికి, ఈ రెడ్డికి, రెడ్డికి మొత్తం రెడ్లేకే కాంట్రాక్టర్లంతా. బీసీలకు అవసరం లేదు. అంటే ఎక్కడైతే బీసీలు బలపడతారో అక్కడ తొక్కేస్తారు రేవంత్ రెడ్డి. ఒక మాటలో చెప్పాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించినటువంటి రేవంత్ రెడ్డి కానీ బీసీల పైన ఏమాత్రం చిత్తశుద్ధి లేదు.